వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నువ్వు చేసే త్యాగం యొక్క ఫలితం ఎప్పుడూ కూడా వృధా కాదు తల్లి. నీ కళ్ళను, నీ కన్నీటిని నీ అనుకున్న వాళ్ళు లెక్క పెట్టకపోవచ్చు, కానీ నీవు ఏమాత్రం నీ అడుగులను పక్కదారి పట్టనివ్వకు. గుర్తుపెట్టుకో, నీ ప్రతి అడుగు కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని చూపిస్తుంది. కొన్ని గాయాలు మధ్య మధ్యలో నీకు ఎదురు దెబ్బలా తగులుతాయి, కానీ భరిస్తూ ముందుకు వెళ్తే కనుక నీకు అంతా మంచే జరుగుతుంది. భగవంతుడికి ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి భావం ఉండదు, ఎవరి మీద ఎలాంటి కోపము ఉండదు. అందరూ తన బిడ్డలే భగవంతుడి దృష్టిలో. భగవంతుడికి నేనంటే ఇష్టం లేదు, నాకు భగవంతుడంటే ఇష్టం లేదు, ఇలాంటి మాటలు ఎప్పుడూ అనకూడదు. ఎందుకంటే మనుషులకున్న వికారాలు భగవంతుడికి లేవు కాబట్టి. సూర్యుడు అన్ని చోట్ల ఒకే రకమైన తన కాంతిని ఇస్తున్నాడు. మనలాంటి వికారాలు భగవంతుడు చూపిస్తే కనుక ఏది సంపూర్ణంగా ఈ భూమి మీద మనం అనుభవించలేము. మీరు భగవంతుణ్ణి అనే ముందు నేను ఏంటి, ఏం చేస్తున్నాను, నేను భగవంతుడికి నచ్చిన విధంగా ఏదైనా చేస్తున్నానా అనే ప్రశ్న మీకు మీరే వేసుకోండి. ఈ ప్రపంచమంతా మనకన్నా గొప్ప భక్తులు చాలామంది ఉన్నారు. భగవంతుడి కనిపించి మాట్లాడిన వారు గొప్ప మహనీయులు ఉన్నారు. అలాంటి వారే కష్టాలు పడిన భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా పన్నెత్తి మాట నిందించలేదు. మనకన్నా గొప్ప భక్తుడు భక్త మహర్షిపతి. ఆయన ఎంత పేదరికం బాధలు అనుభవించినా కూడా, ఏ రోజు మసీదుకు వెళ్ళినా కూడా బాబా ఇది చెయ్యి అది చెయ్యి అని ఏ రోజు అడగలేదు. అలాంటి భక్తులమా మనము చెప్పండి? కానే కాదు కదా. ఏదైనా మనకి చిన్న కష్టం వస్తే చాలు, భగవంతుడు లేడు, మా కోరిక తీర్చలేదు, భగవంతుడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు, నాకు భగవంతుడంటే అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట మన భగవంతుడి గురించి అంటే చాలు, ఇంకా భగవంతుడి మీద ఉన్న నమ్మకం అంతా కోల్పోతాము. అప్పటి వరకు పెట్టుకున్న నమ్మకం అంతా తీసేస్తాం అనే మన మనస్తత్వాలు ఎక్కడ? ఎన్ని కష్టాలు ఉన్నా భగవంతుడిపైనే భారం వేసి నీవే కావాలి అనే వాళ్ళ భక్తి ఎక్కడా చెప్పండి? దేనికైనా ఎంతటి వ్యత్యాసం ఉంది. నక్కకి నాగలోకంకున్న వ్యత్యాసం ఉంది, అవునా కదా? ముందు మనకి నమ్మకం ప్రధానం. ఏ భగవంతుడి మీదైనా కూడా అది మనం పెంచుకోవాలి. చిన్నప్పుడు మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా, మందు చేదుగా ఉన్నది మనం వేసుకోను అంటే మన తల్లిదండ్రులు 4 తగిలించైనా సరే వేస్తారు. ఎందుకు? మన శ్రేయస్సు కోసం, మన ఆరోగ్యం కోసం. అలా వారు మనల్ని కొట్టారు కదా అని వాళ్ళని అంటూ మనకి ఇష్టం లేదని అంటామా? లేదు, అనం. ఎందుకంటే మనకు ఒక నమ్మకం, మన తల్లిదండ్రులు ఏది చేసినా మన మంచికే చేస్తారని. కాసేపటికి మర్చిపోతాము. ఈ భూమి మీద ఉండే వరకు కూడా వాళ్ళే మనకి అమ్మ నాన్నలు కాబట్టి. అలాగే భగవంతుడికి కూడా అందరూ కూడా సమానులే, అందరూ తన బిడ్డలే. మంచి వాళ్ళైనా, వాళ్ళు చెడ్డవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా ఒకటే భావం, ఒకటే ఇది భగవంతుడికి ఉంటుంది. మనలాగా ఎలాంటి వికారాలు భగవంతుడికి ఎప్పటికీ ఉండవు. ఇలా పెంచుకున్న నమ్మకమే బాబా మమ్మల్ని ఎన్నో విధాలుగా కాపాడారు. బాబాని నమ్మినందుకు నన్ను హేళన చేసిన వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఈ హేళన చేసిన వారు మనల్ని కష్టాల్లో ఆదుకోరు. బాబా రాకుంటే మా జీవితాల్లో మేము ఏమైపోయేవాళ్ళమో మాకే తెలియదు. మేము చదువుకున్న లా దగ్గర నుండి కూడా బాబానే నిర్ణయించారు. బాబాని ఎన్నిసార్లు తలుచుకున్నా తనివి తీరదు. నేను కూడా అందరిలాగానే ఫస్ట్లో బాబాని నమ్మలేదు. బాబా భజన చేసినా కూడా పక్కకు వెళ్ళిపోయేదాన్ని. నా ఇంటర్ వరకు కూడా. ఇంటర్ తర్వాత నా లైఫ్లోకి వచ్చారు బాబా. అప్పటి నుండి ఎన్ని విధాలుగా కాపాడారో.
నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేసుకుంటాను. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి, మా లా చదువుల దగ్గర నుండి ప్రతి ఒక్క ఇదిలో కూడా బాబా ఎన్ని విధాలుగా మమ్మల్ని కాపాడారో అనేది మీతో ఒకరోజు ఒక వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే భగవంతుడిని అస్సలు నమ్మలేము. భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా అది మన మంచికే చేస్తారో అనే భావన మనకి ఉండాలి. మా నాన్న చనిపోయినప్పుడు బాబాని నేను ఏ రోజు నిందించలేదు. ఎందుకు ఇలా చేశావు, నిన్నింతగా నమ్మామే, నాన్న చనిపోయారే, నువ్వు బతికించలేవా అని ఏ రోజు నిందించలేదు. ఆయన ఏది చేసినా అందులో పరమార్థం దాగి ఉంటుంది. అది మనకి ఎవ్వరికీ అంతుపట్టనిది. అది మనం తెలుసుకుంటే భగవంతుడి యొక్క తత్వం అప్పుడే మనకి సంపూర్ణంగా తెలుస్తుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.